హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 138 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,115 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 47,758, హైయెస్ట్ అయ్యి వచ్చేసి 48,188. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఒక 600 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ముందుగా నేను నిన్న వీడియోలో మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కంప్లీట్ గా అప్ సైడ్ వెళ్తుంది, బుల్లిష్‌గా ఉండబోతుందని నా వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే విధంగా మార్కెట్ అయితే బుల్లిష్‌గానే ఉంది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చామో క్లియర్‌గా చెప్తా చూడండి. యాక్చువల్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్ వచ్చిందనమాట. సో, దీని కరెక్ట్ డెసిషన్ మనకు తెలీదనమాట. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే మనకు కన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో, సో, మార్కెట్‌లో నాకేంటంటే ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ కనిపించింది ఫాల్ సైడ్. బట్ అంటే ఆ నెక్స్ట్ 15 మినిట్స్ కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ రికవరీ అవుతుంది కాబట్టి, ఈ ఫాల్ అనేది ట్రాప్ మూవ్‌మెంట్‌గా జరగొచ్చనమాట. అందుకే నేను ఇక్కడ ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. మార్కెట్‌లో ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. మార్కెట్‌లో ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నానంటే చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ అయిందో, ఇక్కడ చాలా మంది ట్రాప్ గురై ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. మనకొక సైన్ ఇచ్చింది, ఫాల్ సైన్ అని చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. సో, మార్కెట్ చూసారా రివర్సల్ అయింది. సో, మార్కెట్ రికవర్ అవుద్దని చెప్పాను కాబట్టి నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోలేదనమాట. సో, ఇక్కడ నేను కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100% సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ ఒకే రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, రేపు స్పెషల్ ట్రేడింగ్ కాబట్టి సో, జాగ్రత్తగా రేపు ట్రేడ్ చేసుకోండి. రేపు మార్కెట్‌లో మనకు ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుందంటే, మార్కెట్ రికవరీ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇంకా రేపు కూడా పైకి వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యి రికవరీ అయింది కాబట్టి, సో, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట బయర్స్ అనేవాళ్ళు. సో, రేపు కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకే వెళ్తుందన్నమాట. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? వన్ డే క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ రికవరీ అయ్యే సైన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో, 48,962 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు ఒక హాఫ్ డే ట్రేడింగ్ ఉంటది కాబట్టి, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటదంటే 48,671, 48,371, 48,184 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్స్ 47,762, 47,527, 47,322. ఇంకా మార్కెట్‌లో ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే రేపు మార్కెట్‌లోని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బులిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ రికవరీ అవుతుంది కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత మీరు ఎంట్రీ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో, జాగ్రత్తగా ఎంట్రీ ఇచ్చుకోండి. మంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. రేపైతే హాఫ్ డే సెషన్ ఉంటది కాబట్టి ఎక్కువ సేపు ఉండొద్దనమాట. రేపు హార్డ్‌లీ హార్డ్‌లీ ఒక 20 మినిట్స్‌లోనే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మినిమమ్ టార్గెట్ పెట్టుకోండి. మినిమమ్‌గా ఎగ్జిట్ అయిపోండనమాట. ఎందుకంటే మాక్సిమం టార్గెట్ పెట్టుకున్నారంటే కొద్దిగా లాస్ వచ్చే ఛాన్స్ ఉందనమాట. స్పెషల్ ట్రేడింగ్ కాబట్టి కొద్దిగా మొమెంటమ్ అయితే వోలటైల్‌గా ఉండొచ్చు. అందుకని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.